ఛాంపియన్స్ గత చాలా ఏళ్ళగా జరుగుతున్న నీట్ ఎగ్జామ్ పేపర్స్ నేను అనలైజ్ చేసి అన్ని పీవైక్యూస్ ని అనలైజ్ చేసి ఒక కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అయితే అనలైజ్ చేయగలిగాను. ఈ టాపిక్స్ నుంచి మీరు మాత్రం చదువుకున్నారనుకోండి, గ్యారంటీగా నీట్ లో 300+ ఈజీగా స్కోర్ చేసుకొని వస్తారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు మొత్తం సిలబస్ అంతా చదువుతున్నా ఈ టాపిక్స్ ని ఇంకా గట్టిగా చదవాలి, అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కొక్క పాయింట్ ని డీటెయిల్ గా బాగా చదవాలి. అప్పుడు మీకు ఛాన్సెస్ అనేది 330+ స్కోర్ చేయడంలో కూడా ఇంప్రూవ్ అయిపోవచ్చు. సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ఆల్ దిస్ టాపిక్స్ ఎండ్ వరకు చూడండి. అండ్ యాడెడ్ టు దట్ ఒక బోనస్, దట్ ఇస్ ప్రతి ఒక్క చాప్టర్ కి నేను మీకు వెయిటేజ్ కూడా చెప్పేసేయబోతున్నాను. ఎవ్రీ చాప్టర్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని. అన్నిటికన్నా ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనం చాప్టర్ వైజ్ గా వెళ్తాము. ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క టాపిక్ అన్ని చెప్పుకుంటూ వెళ్తానని ఏవేవైతే ఇంపార్టెంట్. ఓకే, బట్ బిఫోర్ డూయింగ్ దాట్, ఓకే, నేను మీకు చెప్పబోతున్నాను అబౌట్ ద 77th రిపబ్లిక్ డే వెన్యూ. చూడండి అన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అనౌన్స్మెంట్ అనేది మీ అందరికీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ 77th రిపబ్లిక్ డే సందర్భంగా 77% వరకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతున్నది ఇన్ ది వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ అండ్ లెర్నింగ్ సెంటర్స్. సో మీరు కనుక లెర్నింగ్ సెంటర్స్ వెళ్దాం అనుకుంటున్నారు, లేదంటే ఆఫ్లైన్ లో మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారంటే మాత్రం డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో మీకు లింక్ దొరికిపోతుంది, క్లిక్ చేయండి. ఇంకా నియరెస్ట్ లెర్నింగ్ సెంటర్ ఏదైతే ఉన్నదో అక్కడ మీది సీట్ బుక్ చేసుకోవచ్చు. ఛాంపియన్స్, ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ పర్టికులర్ సెషన్ ఏదైతే యాక్చువల్ గా మొత్తం పీడిఎఫ్ ఉందో, అంటే మొత్తం ఇంపార్టెంట్ టాపిక్స్ తో సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉన్నదో అది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లోనే దొరికిపోతుంది. ఎలాగైతే ఇప్పుడు ఈ సెషన్ చూస్తున్నారు ప్రాక్టికల్స్ తో సంబంధించిన మొత్తం ఏదైతే యాక్చువల్ గాను క్వశ్చన్ బ్యాంక్స్, ఇంకా యాక్చువల్ గా ఏదైతే మొత్తం స్ట్రాటజీ ఉందో డిస్క్రిప్షన్ లోని మీకు ఇక్కడ లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్ మీద మీరు క్లిక్ చేస్తే చాలు, లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ లో మీరు నంబర్ ఎంటర్ చేయాలి, రిజిస్టర్ చేసుకోవాలి, అండ్ మీకు ఆ పీడిఎఫ్ వచ్చేస్తుంది అనమాట. 1 టైం రిజిస్ట్రేషన్ అంతేనో కానీ చేసుకోవాలి. చేసుకుంటే మీకు వస్తుంది. మీకు ప్రొసీజర్ తెలిసే ఉంటుంది. సో డూ ఇట్. అప్పుడు మాత్రం మీకు ఇలాగే ఇప్పుడు ఎలాగైతే 70 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేసి మీకు యాక్చువల్ గాను కిందన పీడిఎఫ్ ఫోటో వస్తుంది, సేమ్ ఈ వీడియో కింద ఎలాగైతే వచ్చిందో. సో ఈ వీడియో కింద కూడా ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ champions, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us go forward with the session. So if you're interested, check the description below. Now without the delay, let us begin the session. అన్నిటికన్నా ఫస్ట్ నేను లివింగ్ వరల్డ్ నుంచి స్టార్ట్ చేస్తాను. లివింగ్ వరల్డ్ నుంచి మీకు ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ దానికన్నా ఎక్కువ క్వశ్చన్స్ రావు. ఈ ఒక్క క్వశ్చన్ వచ్చినా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఏదైతే వాట్ ఈస్ లివింగ్ పార్ట్ ఉన్నదో అక్కడి నుంచి వస్తుంది. ఓకే, లేదు అంటే మోస్ట్ ప్రాబబ్లీ నామన్క్లేచర్, ఇంకేదైతే టాక్సానమికల్ హైరార్కీ ఉన్నదో దాని నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు అంటారు సార్ టాక్సానమికల్ హైరార్కీ అంటే నామన్క్లేచర్ అంటే తెలుసు, లినియస్ ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో చదువుకుంటామంటారు. మరి హైరార్కీ అంటే ఏంటంటే బేసిక్ గా కింగ్డమ్ నుంచి స్పీషీస్ వరకు, స్పీషీస్ నుంచి కింగ్డమ్ వరకు సిమిలర్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఎంత డిఫరెన్స్ ఉన్నది, ఓకే, ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, దీని మీద మీకు కంపారిటివ్ క్వశ్చన్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అడుగుతున్నాడు. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు ఫోకస్. నెంబర్ 2, బయోలాజికల్ క్లాసిఫికేషన్. బయోలాజికల్ క్లాసిఫికేషన్ లోని ఆఫ్ కోర్స్ ఇంట్రో పార్ట్ మీరు ఎలాగో చదువుతారు, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇంపార్టెంటే. కానీ అది కాకుండా బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో, ఓకే, బ్యాక్టీరియాలో వచ్చేసి మనకి మెయిన్ గాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా చదువుతారు కదా. దాంట్లో మీకు బ్లూ గ్రీన్ ఆల్గే చాలా చాలా ఇంపార్టెంట్, దాని గురించి గట్టిగా చదువుతారు. దాని తర్వాత హెట్రోట్రాఫిక్ బ్యాక్టీరియాలో డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియాతో సంబంధించుకుని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మైకోప్లాజ్మా గురించి అయితే ప్రతిసారి అడిగి తీరుతాడు. ఓకే, సో ఇది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఫంజై ఇస్ ద మోస్ట్ ఈల్డింగ్ టాపిక్ ఫ్రమ్ దిస్ చాప్టర్. అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మనకు దాదాపు ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయంటే అందులో 2 క్వశ్చన్స్ పక్కా ఫంజై నుంచి వస్తాయి. ఇంకా లాస్ట్ టాపిక్ మనం అనుకుంటాం వైరసెస్ చాలా చిన్న టాపిక్ అని, కానీ ఇది యాక్చువల్గా ఇంకొక వేరే చాప్టర్ అవ్వకుండా దీన్ని ఒక చిన్న టాపిక్ లో చేసి పడేశాడు అంతే. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. దీంట్లో మీకు విరియాయిడ్స్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు, ఎస్పెషల్ గా విరియాయిడ్స్ నుంచి అయితే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, చదవాలి. ఓకే, ముందుకు వెళ్దాం. నౌ గోయింగ్ టు ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ లోని ద హైయెస్ట్ ఈల్డింగ్ టాపిక్ ఇస్ ఆల్గే. వితౌట్ అ డౌట్ ఆల్గే నుంచి మీకు మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఏంటి, పిగ్మెంట్స్ ఏంటి, దాని మీదే కన్ఫ్యూజ్ చేస్తూ మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. దేంట్లో యాక్చువల్ గాను ఫ్లాజెల్లేటెడ్ జూస్పోర్స్ ఉంటాయి, దేంట్లో ఉండవు. దేంట్లో మేల్ గ్యామెట్స్ బైఫ్లాజెల్లేటెడ్, దట్ ఈస్ బ్రౌన్ ఆల్గే. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ మీకు అడుగుతాడు కాబట్టి ఆల్గే చాలా గట్టిగా చదవాలి. అది కాకుండా మనకి బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ లోని స్పోరోఫైట్ డిపెండెంటా, గ్యామ్టోఫైట్ డిపెండెంటా, ఓకే, ఏది డామినెంట్, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. మిగతా జిమ్నోస్పర్మ్ వస్తూ 1-2 క్వశ్చన్లు అడిగి మీకు బేసిక్ గా ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ టెరిడోఫైట్స్ లో మీ అందరికీ తెలుసు సాల్వియా, సెలాజినెల్లా ఏవైతే ఉన్నాయో హెట్రోస్పోరస్ అనేసి. దాని తర్వాత జిమ్నోస్పర్మ్స్, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, ఆల్గే వీటన్నిటికీ కలిపి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చేస్తాడు. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తారు. రీసెంట్ గా ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ చూసాం బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో, దట్ ఈస్ మీకు ఏదైతే యాంజియోస్పర్మ్స్ తో సంబంధించి ఒక చిన్న భాగం ఉన్నదో దాంట్లో టాలెస్ట్ యాంజియోస్పర్మ్, మైక్రోస్కోపిక్ యాంజియోస్పర్మ్ అని చెప్పేసి కూడా అడగడం మొదలెట్టారు. సో అది కూడా ఒకసారి మీరు చూసుకుంటారు. ఓకే, అయింది. గోయింగ్ ఫర్దర్ యానిమల్ కింగ్డమ్ గురించి మాట్లాడుకుందాం.
యానిమల్ కింగ్డమ్ లో వచ్చేసి బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో అయితే సిమెట్రీ, సీలోము, ఆర్గనైజేషన్ ఇవన్నీ ఉన్నాయో వీటి నుంచి ఎలాగో క్వశ్చన్స్ వస్తాయి, పర్లేదు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ అందరికీ తెలుసు. ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఈచ్ ఫైలం ఇంపార్టెంట్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ మధ్య పిచ్చగా అడుగుతున్నాడు. సో అందుకే ఎగ్జాంపుల్స్ చాలా బాగా నేర్చుకొని వెళ్తారు. సో ఎగ్జాంపుల్స్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ నిమోనిక్స్ అడుగుతున్నారు అండ్ ఐమ్ ప్లానింగ్. అండ్ ఇఫ్ యూ ఆల్సో వాంట్ నిమోనిక్స్ ఫర్ యానిమల్ కింగ్డమ్ కింద నాకు కమెంట్స్ లో చెప్పండి. ఐ డెఫినెట్లీ మేక్ అ సెపరేట్ వీడియో ఆన్ ఇట్. ఓకే, ముందుకు వెళ్దాం. నెక్స్ట్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. చాలా మంది అంటారు మార్ఫాలజీలోని రూట్, స్టెమ్, లీఫ్ లేనేలేదు కదా సిలబస్ లో అని అనుకుంటున్నారు. కాదు, ఉంది సిలబస్ లో. కానీ ఇప్పుడు కూడా దాని నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగట్లేదు. అడిగితే ఒకటో రెండో క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు మనకి నేను ఇక్కడ మీకు వెయిటేజ్ చెప్పలేదు. ప్లాంట్ కింగ్డమ్ నుంచి వచ్చేసి 3 నుంచి 4 క్వశ్చన్లు అండ్ యానిమల్ కింగ్డమ్ నుంచి వచ్చేసి 4 నుంచి 5 క్వశ్చన్లు. యానిమల్ కింగ్డమ్ ది వెయిటేజ్ ఎక్కువ. ముందుకెళ్తుంటే మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి కూడా 4 నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, బికాస్ దీని కూడా వెయిటేజ్ ఎక్కువ. దీంట్లో ఫ్లవర్ నుంచి అన్నిటికన్నా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు, ఎస్పెషల్లీ ఈస్టివేషన్ ఇంకా ప్లాసెంటేషన్ మీద ఎక్కువ. ఈస్టివేషన్ ఇంకా ప్లాసెంటేషన్ కాకుండా రీసెంట్ గా మీకు గైనీ టాపిక్ ఏదైతే ఉన్నదో, ఓకే, గైనీ టాపిక్ ఏదైతే ఉందో దీని మీద క్వశ్చన్. సార్ గైనీ అంటే ఏమిటి అని మీరు అడుగుతారు. గైనీ అంటే బేసిక్ గా మనకి యాక్చువల్ గాను హైపోగైనస్ ఫ్లవర్స్, పెరిగైనస్, ఎపిగైనస్ ఉన్నది కదా, సుపీరియర్, ఇన్ఫీరియర్, హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ. దీంతో సంబంధించి ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పెరిగైనస్ కి పీచు, ప్లమ్, రోజ్ ఉంది. ఇలాంటి ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడుగుతున్నాడు. లేదంటే మార్ఫాలజీలో ఇంకేంటి ఏం చేస్తాడంటే, లెటస్ సే చైనా రోజ్ ఉంది. సో చైనా రోజ్ ది ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ లానా చైనా రోజ్ లో మోనోఎడల్ఫస్ ఉన్నది కండిషన్. ఓకే, అలా కాకుండా మనకి బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ మీకు చైనా రోజ్ లో దొరికిపోతాయి. ఓకే, సో మనకి మాల్వేసి ఫ్యామిలీ ఇది చైనా రోజు. ఇంకా ఎక్కడ చూస్తే అక్కడ చైనా రోజ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుందా. సో మీకు 4-5 ఫీచర్స్ ఇచ్చేస్తాడు చైనా రోజ్ ది, ఇంకా ఇదేంది అని అంటాడు. సో అలా కూడా చేస్తున్నాడు. లేదు అంటే మనకి కొన్ని ప్లాంట్స్ వి నేమ్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి దీంట్లో ఏ పర్టికులర్ ఫీచర్ ఉంది, దీంట్లో ఏ ప్లాంట్ లోని యాక్చువల్ గాను మోనోఎడల్ఫస్ ఉందనొచ్చో, లేదంటే దేంట్లో యాక్చువల్ గా పెరిగైనస్ ఉన్నది కండిషన్, దేంట్లో సుపీరియర్ ఓవరీ ఉందనో, అలాగే ఏదో ఒకటి అనేసి ఇస్తాడు. సో అది కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. దీని తర్వాత మనకు వచ్చేసి అడల్ఫీ, నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడే అయిపోయింది. అండ్ ఫ్రూట్ అండ్ సీడ్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగరు. ఫ్రూట్ లో అడిగినా మీకు డ్రూప్ ఏదైతే ఉందో దట్ ఈస్ మ్యాంగో ఇంకా కోకోనట్, అదే అడుగుతాడు. అది ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది. సీడ్ లో వచ్చేసి మీకు మోనోకాట్ ఇంకా డైకాట్ సీడ్ గురించి అడుగుతాడు. అందులో కూడా మోనోకాట్ సీడ్ లో ఉన్న స్క్యూటెల్లం గురించి అన్నిటికన్నా ఎక్కువ అడుగుతాడు. సో మోనోకాట్ సీడ్ లో కూడా, మోనోకాట్ సీడ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి ఏదైతే స్క్యూటెల్లం ఉందో, షీల్డ్ షేప్డ్ కాటిలిడన్ అని, దీని గురించి చాలా ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు. అయింది. ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను ఇప్పుడే చెప్పాను ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాలని. అయిపోయింది, డన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి ఎక్కువగా జైలం ఇంకా ఫ్లోయం ది ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి అడుగుతాడు. ఇందులో ఈ న్యూక్లియేటెడ్ ఏంటి, ఈ న్యూక్లియేటెడ్ లో మనకి అన్ని ట్రకీడ్స్, వెజల్స్ అన్ని వచ్చేస్తాయి, ఫైబర్స్ వచ్చేస్తాయి, బికాస్ అవి డెడ్ సెల్స్, వాటిలో న్యూక్లియస్ ఉండదు. ఇది కాకుండా సీవ్ ట్యూబ్స్ లో కూడా న్యూక్లియస్ ఉండదు, ఇలా అడుగుతాడు. దాని తర్వాత జిమ్నోస్పర్మ్స్ లో మనకి సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్ ఉండవు, సీవ్ సెల్స్, ఆల్బుమినస్ సెల్స్ ఉంటాయి. దీంతో సంబంధించి క్వశ్చన్ అడుగుతాడు. సో అది ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ వాస్కులర్ బండల్స్ ఎలాగో అంటే మనకి అనాటమీలో వచ్చేసి ఇదొకటి ఏంటంటే మనకి కంజాయింట్ అండ్ క్లోజ్డ్ వాస్కులర్ బండల్సా, ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండల్సా, బైకోలాటరల్ వాస్కులర్ బండల్స్, ఇలాంటివి ఒకటి అడుగుతాడు. దాని తర్వాత మనకి రూట్ స్టెమిక్ లీఫ్ అనాటమీ నుంచి చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్, స్టార్చ్ షీత్ గురించి, ఎండోడర్మిస్, ఓకే, దాని తర్వాత క్యూటికల్ గురించి, దాని తర్వాత మనకి యాక్చువల్ గాను మోనోకాట్స్ లో వస్తూ మనకి యాక్చువల్ గా డంబెల్ షేప్డ్ స్టొమాటాలు ఉంటాయి. ఓకే, దాని తర్వాత గ్రాసెస్ లో వచ్చేసి, దాని తర్వాత మనకి బులిఫామ్ సెల్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. సో ఈ క్వశ్చన్స్ ని ఎక్కువగా ఫోకస్ పెట్టుకొని చూసుకుంటారు టాపిక్స్ కూడా. అయింది. సో ఇక్కడ నేను మార్ఫాలజీ చెప్పాను. అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మనకి కొంచెం యాక్చువల్ గాను వెయిటేజ్ తగ్గింది. ఇప్పుడు దీని నుంచి ఒక 3 క్వశ్చన్ వరకే మాక్సిమం అడుగుతున్నాడు, దానికన్నా ఎక్కువ అడగట్లేదు. ఓకే, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్కి వెళ్దాం. ఇప్పుడు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ లో వచ్చేసి మనకి యానిమల్ టిష్యూస్ ఉంది, కాక్రోచ్ ఉంది, ఫ్రాగ్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏ టాపిక్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి 4 నుంచి 5 క్వశ్చన్స్ రావచ్చు. దిస్ చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్. అయితే మనకి యానిమల్ టిష్యూస్ లో కూడాను కనెక్టివ్ టిష్యూ నుంచి అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ రాశాను. కనెక్టివ్ టిష్యూ నుంచి అన్నిటికన్నా ఎక్కువ. ఎపిథీలియల్ టిష్యూ కూడా వస్తుంది. ఎపిథీలియల్ టిష్యూ నుంచి మీకు సెల్ జంక్షన్స్ గురించిను, లేదంటే సీలియేటెడ్ సెల్స్, మీరే ఆలోచించుకోండి. ఏదైతే కొంచెం డిఫరెంట్ గా ఉందో మీకు ఇంపార్టెంట్ అని తెలిసిపోతుంది, మీరు ఆల్రెడీ పీవైక్యూస్ చేసి ఉంటాయి. దాని తర్వాత కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ లో మెయిన్ గా రీప్రొడక్టివ్ ఫీచర్స్ ఎక్కువగా అడుగుతాడు. ఓకే, రీప్రొడక్ట్ యూరిన్. ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఏమవుతుందంటే
మనకి మేల్ ఫ్రాగ్ లో వచ్చేసి మనకి డైరెక్ట్ గాను ఓకే ఏదైతే యాక్చువల్ గా యూరినరీ సిస్టమ్ ఇంకా రిప్రొడక్టివ్ సిస్టమ్ రెండు కలిపి ఓపెన్ అవుతాయి క్లోయాకాలోకి. అలా ఫీమేల్ లో అవ్వదు. అది కాకుండా కాక్రోచ్ లో మనకి యానల్ స్టైల్స్ యానల్ సర్సీ గురించి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. అదొకటి చూసుకోవాలి మీరు. సో ఇలాంటి టాపిక్స్ ఎక్కువ అడుగుతాడు. సేలియంట్ ఫీచర్స్ కూడా చాలా బాగా చూసుకోవాలి మీరు. ఇంపార్టెంట్ ఇది. ఓకే అది అయింది. డన్. గోయింగ్ ఫర్దర్ సెల్ ది యూనిట్ ఆఫ్ లైఫ్ లో వెళ్దాం. సెల్ థియరీ ఓకే మీ అందరికి ఆల్రెడీ తెలుసు. అదో పెద్ద ఇంపార్టెంట్ విషయం నేను చెప్పను. స్క్లైడెనో స్క్వానో అంటారు, రుడాల్ఫ్ విర్చో అంటారు, ఓమ్ని సెల్యులా ఐసెల్యులా అంటారు, అయిపోతుంది. అది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీరు సెల్ ఎక్స్టెన్షన్స్ ఇంక ఇంక్లూజన్స్ సరిగా చదవరు. ఇంక్లూజన్స్ లో వచ్చేసి మనకి ఏవైతే యాక్చువల్ గాను ఇవన్నీ క్రోమాటోఫోర్స్ ఉంటాయి, ఏవైతే క్లోరోప్లాస్ట్ లో ఉంటాయి సైనోబాక్టీరియాలోని, మనకి క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ స్టోర్ అవుతుంది అక్కడ, అదొకటి. సో ఇంక్లూజన్ బాడీస్ చాలా ఇంపార్టెంట్. సెల్ ఎక్స్టెన్షన్స్ ఫ్లాజెల్లా, పిల్లై, మరి ఫింబ్రియే, ఇవి ఇంపార్టెంట్ చూసుకుంటారు ఇవి. ఓకే గ్లైకోకాలిక్స్ గురించి క్లియర్ ఐడియా కొంచెం ఉండాలి మీకు. గోయింగ్ ఫర్దర్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మీద మీకు క్వశ్చన్ అడుగుతారు. క్రోమోజోమ్ బాగా చదవాలి. దాంట్లో వేరే వేరే పార్ట్స్ క్రోమోజోమ్ లో మనకి క్రోమాటిడ్ అవనండి, క్రోమోజోమల్ ఆర్మ్స్ అవనండి, సెంట్రోమియర్ అవనండి, కైనెటోకోర్స్ అవనండి, కైనెటోకోర్స్ కి స్పిండల్ ఫైబర్స్ అటాచ్ అవుతుంది. ఇవన్నీ మీకు బాగా తెలిసి ఉండాలి. దీని తర్వాత ఫర్దర్ వెళ్ళి ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని నుంచి మీకు ఎప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్పెషల్లీ అన్నిటికన్నా ఎక్కువ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇంకా గాల్గి కాంప్లెక్స్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ మధ్య గాల్గి మీద క్వశ్చన్లు పెంచుతున్నాడు. సో బాగా చదవండి. దాని తర్వాత మైటోకాండ్రియా ఇంకా క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉన్నదో ఇవి రెండు సెమీ ఆటోనమస్ సెల్ ఆర్గనల్స్. సో వీటి మీద క్వశ్చన్స్ వదలకుండా అడుగుతాడు. సో ఇవి చదవాలి. ఇందులో మెయిన్ గా వచ్చేసి మనకి ఓకే మైటోకాండ్రియాలో ఇంకా క్లోరోప్లాస్ట్ లోని మీకు కలిపి అడుగుతాడు. అంటే మనకి రైబోజోమ్స్ ఉంటాయి, సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి కదా సెల్. సో ఎందుకంటే ఇవి సెమీ ఆటోనమస్ కాబట్టి. ఇప్పుడు ఇవి రెండు ఎలా డివైడ్ అవుతాయి? ఫిజన్ ద్వారా డివైడ్ అవుతాయి. అది మీకు అంటాడు అక్కడ, మీరు చూసుకోరు. సో ఫిజన్ ద్వారా డివైడ్ అవుతాయి ఇవి. ఓకే వాటి నంబర్స్ పెంచుకుంటాయి. దాని తర్వాత సైటోస్కెలటన్ లో మెయిన్ గా ఈ సీలియా ఫ్లాజెల్లా ఏదైతే ఉంది కదా, సీలియా మరియు ఫ్లాజెల్లా వీటిది ఏదైతే యాక్చువల్ గా ట్యూబులర్ అరేంజ్మెంట్ ఉందో 9+2 అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది. ఓకే సో ఆ 9+2 అరేంజ్మెంట్ ఒకటి చూసుకుంటారు. దాని తర్వాత మనకి సెంట్రియోల్ ఏదైతే ఉందో సెంట్రియోల్ లో వచ్చేసి 9+1 అరేంజ్మెంట్ ఉంటుంది. ఇదొకటి చూసుకుంటారు. సో ఇలాంటి టాపిక్స్ ఈ మధ్య అడుగుతున్నాడు. సో అదొకటి చూసుకోవాలి. అయింది. గోయింగ్ ఫర్దర్ బయోమాలిక్యూల్స్ గురించి మాట్లాడుకుందాం. బయోమాలిక్యూల్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఎక్కువ టాపిక్స్ మీకు ఎంజైమ్స్ నుంచే వస్తాయి. ఎంజైమ్స్ ఇంకా ఎంజైమ్ యాక్షన్ మీద క్వశ్చన్స్ ఎప్పుడు ఎక్కువ అడుగుతాడు. సో ఆ టాపిక్ గట్టిగా చదివేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ బాగా చదవాలి దాన్ని. ఓకే దాని తర్వాత మిగతావన్నీ ఏవైతే ఉన్నాయి సెకండరీ మెటబోలైట్స్ ఏవైతే ఉన్నాయి దీని మీద రెగ్యులర్ గా క్వశ్చన్లు అడిగాడు. ఓకే కాన్కావిలిన్, యాబ్రిన్, రైసిన్, ఓకే వాటి గురించి అడుగుతాడు. మనకి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో గ్లూట్4, ఓకే అది కాకుండా వేరే కొల్లాజన్ గురించి. దాని తర్వాత మనకి కొలాజన్ అన్నిటికన్నా మోస్ట్ అబండెంట్ యానిమల్ వరల్డ్ లో. మనకి బయోస్ఫియర్ అయితే రుబిస్కో. ఇలాంటి క్వశ్చన్స్ మీకు తెలుసు, అడుగుతాడు. ఇంపార్టెంట్. ప్రోటీన్ స్ట్రక్చర్ మీద కంపారిటివ్ గా తక్కువ అడుగుతాడు. అమైనో యాసిడ్స్ గురించి కొంచెం క్వశ్చన్స్ అడగచ్చు. సో అది చూసుకోండి ఒకసారి. అయింది. దాని తర్వాత సెల్ సైకిల్ సెల్ డివిజన్ లో వచ్చేసి మెయిన్ గా మియోసిస్ నుంచి, అది కాకుండా మియోసిస్ లో కూడా ప్రోఫేజ్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు తెలుసు ప్రోఫేజ్ మియోసిస్ ది ప్రోఫేజ్ 1 ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 5 సబ్స్టేజెస్ మీద వాటి సీక్వెన్స్ లో అడుగుతాడు. ఒక తర్వాత ఒకటి ఏం జరుగుతున్నదని. దాని తర్వాత మీకు ఎక్కువగా ఏం చేస్తాడంటే యాక్చువల్ గాను మెటాఫేజ్ ఇంకా ఎనాఫేజ్ మీద క్వశ్చన్లు ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో, మెటాఫేజ్ మరి అనాఫేజ్ లో ఏదైతే జరుగుతుందో, అనాఫేజ్ లో మనకి సెగ్రిగేషన్ జరుగుతుంది, మెటాఫేజ్ లో అరేంజ్ అవుతాయి ఈక్వేటర్ లో. ఈ రెండు స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద క్వశ్చన్స్, క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు అడగడం స్టార్ట్ చేశాడు. డిఎన్ఏ కంటెంట్ ఎంత చేంజ్ అవుతుంది, క్రోమోజోమ్ కంటెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఒక డిప్లాయిడ్ సెల్ ని ఓకే దేంట్లో అయితే ఎస్ఫేజ్ జరిగింది, ఇంకొక హ్యాప్లాయిడ్ సెల్ ని నేను తీసుకున్నాను, దీంట్లో డిఎన్ఏ కంటెంట్ లో డిఫరెన్స్, క్రోమోజోమ్ కంటెంట్ లో డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అయింది. సో నేను ఇక్కడ వెయిటేజ్ మిస్ అయినట్టున్నాను. ఇక్కడ మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో వచ్చేసి 4 నుంచి 5 క్వశ్చన్లు వెయిటేజ్ ఎక్కువ ఉంది. బయోమాలిక్యూల్ నుంచి ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు వెయిటేజ్ ఎక్కువ ఉంది. అండ్ ఈవెన్ సెల్ సైకిల్ సెల్ డివిజన్ నుంచి ఒక 4 క్వశ్చన్లు. సో ఈ యూనిట్ మనకి కొంచెం వెయిటేజ్ ఉన్న యూనిట్. ఓకే ఇంపార్టెంట్ ఈ 3 చాప్టర్లు. అయింది. దెన్ గోయింగ్ ఫర్దర్ ఫోటోసిన్థసిస్ కి వచ్చేద్దాం విత్ ప్లాంట్ ఫిజియాలజీ. ఫోటోసిన్థసిస్ లో వచ్చేసి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 4 క్వశ్చన్స్ ఆర్ మ్యాండేటరీ, వచ్చే తీరుతాయి. అందులో నుంచి లైట్ రియాక్షన్ నుంచి డార్క్ రియాక్షన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో లైట్ రియాక్షన్ లో కూడా వచ్చేసి మీకు యాక్చువల్ గాను ఓకే ఏదైతే యాక్చువల్ గా జెడ్ స్కీమ్ ఉన్నదో జెడ్ స్కీమ్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే అదొకటి అయిపోతుంది. దీని తర్వాత మనకి డార్క్ రియాక్షన్ లో C3C4 సైకిల్ ని కంపేర్ చేస్తూ బోల్డ్ అని క్వశ్చన్లు వస్తాయి. C4 సైకిల్లో పెక్యులియర్ గా మనకి అలాగే ఏం జరుగుతుంది, దేనివల్ల అయితే అక్కడ ఫోటో రెస్పిరేషన్ జరగదు, C3 లో ఎందుకు ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది. సో ఫోటో రెస్పిరేషన్ అండ్ ఫోటో రెస్పిరేషన్ అని చెప్పి డైరెక్ట్ గా అడగకపోయినా వీటి రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఫోటో రెస్పిరేషన్ మనకి C4 లో ఎందుకు జరగదు, C3 లో ఎందుకు జరుగుతుంది మీకు తెలుసు, ఆల్రెడీ చదువుకుంటారు. అది బాగా నేర్చుకోవాలి ఇక్కడ. అయింది.
దాని తర్వాత ముందుకు వెళ్దాం రెస్పిరేషన్లో వచ్చేసి మనకి 3 నుంచి 4 క్వశ్చన్లు. ఓకే, అండ్ దీంట్లో మెయిన్ క్వశ్చన్స్ అన్ని మీకు గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్ అండ్ రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్ నుంచి మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మీకు ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ ఏటీపీ మాలిక్యూల్స్ వస్తున్నాయి, అందులో నేను ఈటీఎస్ ని తీసి క్రెబ్స్ సైకిల్ నుంచి ఎన్ని వస్తున్నాయి. ఓకే, ఇది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అండ్ వన్ థింగ్ దట్ ఐ మిస్డ్ ఇస్ రెస్పిరేటరీ కోషెంట్. సో రెస్పిరేటరీ కోషెంట్ ఏదైతే ఉన్నదో దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. దీంట్లో గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఓకే, కానీ రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్ ఇంకా ఆర్క్యూ మీకు తెలిసి ఉండాలి. ఓకే, అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే గ్లైకాలసిస్ నీట్ గా అడగకుండా, మనకు తెలుసు కదా గ్లైకాలసిస్ ఇస్ ద కామన్ స్టెప్ ఫర్ ఏరోబిక్ ఇంకా ఎనరోబిక్ రెస్పిరేషన్, సో అది కూడా అడగడం స్టార్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో దీని నుంచి మనకు ఒక 3 క్వశ్చన్లు వస్తాయి. పెద్ద ఎక్కువ వెయిటేజ్ లేదు దీనిది. వచ్చిన క్వశ్చన్స్ కూడా మీకు ఎక్కువగాను అన్నిటికన్నా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ నుంచే వస్తాయి. మాక్సిమం అక్కడి నుంచే వస్తాయి. మిగతా ఏమైనా మిగిలిపోతే ప్లాస్టిసిటీ నుంచైనా, డిఫరెన్షియేషన్ నుంచైనా, గ్రోత్ నుంచి కొంచెం అలాంటివి లైట్ క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ ఎక్కువగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ వాడు అడిగేది. ఓకే, అయింది. దాని తర్వాత బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. 3 ఎక్కువగా అడగడం జరిగింది. ఇందులో మీకు రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ పక్కా మీకు తెలుసు. ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నది, CO2 ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఆక్సిజన్ అయితే హిమోగ్లోబిన్ కర్వ్ గురించి లెఫ్ట్ పక్క వెళ్తే ఎక్కడ, రైట్ పక్క వెళ్తే ఏంటి, అదొకటి అడుగుతాడు. దాని తర్వాత మీకు పర్ 100 ml ఆఫ్ బ్లడ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, 5 ml. పర్ హిమోగ్లోబిన్ ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్, 4. ఇలాంటిది. కార్బన్ డైఆక్సైడ్ లో అయితే మాత్రం మీ అందరికీ తెలుసు మనకి బైకార్బోనేట్ ఫామ్ లో వెళ్తుంది. సో ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ గురించి చాలా ఎక్కువగా అడుగుతాడు ఈ మధ్య. సో ఇది ఇంపార్టెంట్. డిజార్డర్స్ గురించి మీకు తెలుసు, అస్తమా ఇంకా ఎంఫిసెమా గురించి ఎన్నిసార్లు అడిగాడు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంక్యూల్స్, డిక్రీజ్ రెస్పిరేటరీ సర్ఫేస్, అంతే అయిపోయింది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి మనకి 4 క్వశ్చన్ పక్కా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. అప్పుడప్పుడు 5 క్వశ్చన్ కూడా అడగచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో దీంట్లో మనకి బ్లడ్ క్లాటింగ్, నోడల్ టిష్యూ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి హార్ట్ లో ఏవైతే వాల్వ్స్ ఉన్నాయో అది చాలా చాలా ఇంపార్టెంట్. అనాటమీకి వస్తూ మనకి ట్రైకస్పిడ్, బైకస్పిడ్, సెమిల్యూనర్ వాల్వ్స్ దేని మధ్య ఏది ఉన్నది. ఓకే, ఆర్టరీలో మనకి బ్లడ్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నది. ఓకే, సర్క్యులేషన్ గురించి అడుగుతాడు. ఆర్టరీ ఏదైతే ఉన్నదో అది మనకి హార్ట్ నుంచి వేరే ఆర్గన్ కి తీసుకెళ్తున్నది, అంటే వెయిన్స్ ఆర్గన్ నుంచి హార్ట్ వరకు తెస్తున్నాయి. ఇలాంటి క్వశ్చన్లు. దాని తర్వాత మనకి ఈసీజీ ఇంకా స్ట్రోక్ వాల్యూమ్ తో సంబంధించి మనకి క్యాల్కులేషన్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఈసీజీలో అయితే మనకు తెలుసు ఏదైతే పీ వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, దాని తర్వాత టీ వేవ్ ఉంది కదా, సో దాని నుంచి క్వశ్చన్లు. దాని తర్వాత స్ట్రోక్ వాల్యూమ్ కార్డియాక్ అవుట్పుట్ అయితే క్యాల్కులేషన్ బేస్ క్వశ్చన్స్, అంతే. అది కాకుండా డిజార్డర్స్ నుంచి 1-2 క్వశ్చన్లు అడుగుతాడు. మెయిన్గా బీపీ గురించి ఎక్కువ అడుగుతాడు. ఎక్కువగా మనకి హైపర్ టెన్షన్ గురించి అడుగుతాడు. దాని తర్వాత మిగతా ఏవైతే యాక్చువల్గా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఒకటి ఉంది, యాంజైనా ఉంది, వీటి గురించి కూడా లైట్ గా అడుగుతాడు. కానీ హైపర్ టెన్షన్ గురించి ఎక్కువగా అడిగాడు. ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో వచ్చేసి 4 క్వశ్చన్స్ పక్కా. ఓకే, ఎందుకు 4 క్వశ్చన్లు అంటున్నాను అంటే మనకి ఇది ఒక చాలా హై ఈల్డింగ్ చాప్టర్. దీంట్లో గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ కాకుండా మనకి మెయిన్ గా అడిగిన క్వశ్చన్ ఈ 3 టాపిక్స్ నుంచి. ఇది చూస్తున్నారా, పీసీటీలో ఎంత అబ్జార్ప్షన్ జరుగుతున్నది, రీఅబ్జార్ప్షన్. 70% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఇంకా వాటర్ జరుగుతున్నది. ఏముంటుంది, బ్రష్ బార్డర్, క్యూబాయిడల్ ఎపిథీలియం ఉంటుంది. హెన్లీస్ లూప్ లో డిసెండింగ్ లింబ్ లో ఏం అబ్జార్బ్ అవుతున్నది, వాటర్, అంటే రీఅబ్జార్బ్ అవుతున్నది. అసెండింగ్ లింబ్ లో అయితే మనకి సాల్ట్స్, అదే NaCl రీఅబ్జార్బ్ అవుతున్నది. అది మనకి ఇలాంటివి అడుగుతాడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత డీసీటీలో కండిషనల్ రీఅబ్జార్ప్షన్. సో కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అంటే హార్మోనల్ కంట్రోల్, ర్యాస్ సిస్టము మనకి. అది కాకుండా ADH గురించి బాగా చదువుకుంటారు. ఓకే, అది కాకుండా డిసీజెస్ గురించి చదువుకుంటారు. డిసీజులు కూడా మీకు యాక్చువల్ గాను బేసిక్ గాను యురేమియా, ఇంకేవైతే 1-2 మనకి గౌట్ ఏదైతే ఉందో, గౌటరీ ఆర్థరైటిస్, అది మనకి లోకోమోషన్ మూవ్మెంట్ లో కూడా వచ్చేస్తుంది. లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక 5 క్వశ్చన్లు కాదు కదా, 6 క్వశ్చన్లు కూడా రావచ్చు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో యాక్టిన్ ఇంకా మయోసిన్ మీద మీకు అడగని క్వశ్చన్లు లేవు. సార్కోమియర్ మీద అడగని క్వశ్చన్లు లేవు. ఓకే, ఇంకా మజల్ కాంట్రాక్షన్ అసలు ఎలా జరుగుతుంది సార్కోమియర్ లో. ఓకే, మనకి జెడ్ ఫిలమెంట్స్ లోపల పక్క వస్తున్నాయా, అంటే ఐ బ్యాండ్ కన్స్ట్రక్ట్ అవుతున్నది, ఏ బ్యాండ్ అలాగే రీటైన్ చేస్తున్నది, లెంత్, హెడ్ జోన్ డిసపియర్ అవుతున్నది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడుగుతాడు. దాని తర్వాత స్కెలిటల్ సిస్టమ్ లో వచ్చేసి మనకి రిబ్స్ మీద అన్నిటికన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రిబ్స్ హైయెస్ట్, దాని తర్వాత జాయింట్స్, దాని తర్వాత గర్డల్స్ ఇంకా వర్టిబ్రే గురించి క్వశ్చన్స్ అడగచ్చు. బట్ రిబ్స్, జాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి డిసీజెస్ ఏవైతే ఉన్నాయి, డిసీజెస్ లో ఆస్టియోపోరోసిస్, మైస్థీనియా గ్రేవిస్, మయోటానిక్ డిస్ట్రోఫీ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత గౌట్ కూడా ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పేశాను. నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చి 2 నుంచి 3 క్వశ్చన్లు, బికాస్ దీని వెయిటేజ్ తగ్గిపోయింది. దీనికి రీజన్ సింపుల్, దీంట్లో ఐ ఇంకా ఇయర్ సెన్స్ ఆర్గన్స్ తీసేశాడు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి,
అలాంటప్పుడు మీరు నర్వ్ ఇంపల్స్ కండక్షన్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ నర్వ్ ఇంపల్స్ కండక్షన్ బాగా చూసుకుంటారు, చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంగా ఈ సినాప్స్ ఏదైతే ఉందో దీని నుంచి మంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎస్పెషల్గా బ్రెయిన్ అంటమీ చూసుకున్నప్పుడు హైపోథలామస్ బ్రెయిన్ స్టెమ్ గురించి ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నాడు. హైపోథలామస్ మరియు లింబిక్ సిస్టమ్ ది ఫంక్షన్ ఏంటి అడుగుతాడు. సో మెనింజెస్ గురించి మిగతా వాటి గురించి కంపారేటివ్ గా తక్కువ, ఓకే మేనేజబుల్, కానీ మెయిన్ హైపోథలామస్ వీడి ఫోకస్ ఎక్కువ, అడుగుతాడు ఎక్కువ క్వశ్చన్స్. సో చూసుకోండి. అయింది. దీంతో మనకి అయిపోయింది. అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ లో వచ్చేసి మనకి 5 క్వశ్చన్లు గ్యారంటీ నాన్న. 5 క్వశ్చన్లు అయితే పక్కాగా వస్తాయి. ఈ చాప్టర్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్. పిట్యూటరీ హార్మోన్స్ మీద ఈ చాప్టర్ అయితే మీరు గట్టిగా మొత్తం చదవాలి. ఒక్కొక్క టాపిక్ ఇంపార్టెంట్ దీంట్లోని. పూర్తిగా మనం యాక్చువల్గా చూసుకున్నట్లయితే హార్మోన్ యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. హార్మోన్ యాక్షన్ మీద రీసెంట్ గా చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్ గా ఈ స్టెరాయిడ్ హార్మోన్స్ ఏవైతే లోపలికి వెళ్ళిపోతాయో జీన్ హార్మోన్స్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, మనకి సెకండరీ మెసెంజర్స్ గురించి, ఓకే, వీటన్నిటి గురించి మనకి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. సో అందుకే హార్మోన్ యాక్షన్ కూడా బాగా చదువు. ఈ చాప్టర్ లో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ కాదు, మొత్తం చదవాలని చెప్తాను. ఈ చాప్టర్ అంతా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో హోల్ చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్. దీంట్లో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పలేను, అంత ఇంపార్టెంట్ ఇది. ఓకే, అయింది. సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ లో మనం రిస్కే తీసుకోకూడదు. 12th కి వచ్చేద్దాం. ఓకేనా. సో సెకండ్ ఇయర్ కి లేదంటే 12th కి వస్తూ సెక్షువల్ రీప్రొడక్షన్ నుంచి మనకి యాక్చువల్ గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పాలినేషన్ నుంచే వస్తాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పాలినేషన్. ఓకే, పాలినేషన్ తర్వాత మనకి యాక్చువల్ గా మైక్రోస్పోరోజెనిసిస్, మెగాస్పోరోజెనిసిస్, ఎంబ్రియోసాక్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. ఎంబ్రియోసాక్ లో అలైన్మెంట్ ఎలా ఉంది, వేరే వేరే యాంటీపోడల్స్ ది, సెంట్రల్ సెల్ ఇంకా పోలార్ న్యూక్లియర్ ది, కిందన ఎగ్ అపారటస్ ది, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దాని తర్వాత క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ మధ్య అడుగుతున్నాడు. అంటే మనకి నేను ఒక మైక్రోస్పోర్ మదర్ సెల్ తీసుకుంటే దాని నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ మైక్రోస్పోర్స్ వస్తాయి, ఒక మెగాస్పోర్ మదర్ సెల్స్ తీసుకుంటే ఎన్ని వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్. పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ లో మెయిన్ గా మనకి సీడ్ మీద క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాడు. సీడ్ లో ఉన్న వేరే వేరే కాంపోనెంట్స్ గురించి అయినా, లేదంటే ఎపోమిక్సిస్, పాలీ ఎంబ్రియోని ఏవైతే ఉన్నాయో వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. సో అదొకటి చూసుకుంటారు. అయిపోయింది, డన్. దాని తర్వాత మనకి హ్యూమన్ రిప్రొడక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 4 నుంచి 5 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి కూడా వస్తాయి. హై ఈల్డింగ్ చాప్టర్. స్పర్మటోజెనిసిస్, oogenesis ఫస్ట్ ప్రియారిటీ వీటికి ఇస్తారు. స్పర్మటోజెనిసిస్, oogenesis పిచ్చ పిచ్చ క్వశ్చన్లు వస్తాయి. ఈవెంట్స్ అవనండి, ఏదవనండి, బాగా చదవాలి ఆ టాపిక్స్ ని. దాని తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్, ఇంకా ప్రెగ్నెన్సీలో లాక్టేషన్ ఓకే ఫైన్, కానీ మెయిన్ గా మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ చదువుతారు కదా, అందులో మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ఈ మధ్య క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు మేల్ కన్నా. సో అది కూడా చాలా బాగా చదువుతారు. ఓకే, అయ్యింది. కానీ నేను ఏదైతే టాపిక్స్ మీకు చెప్తున్నానో మినిమం ఈ టాపిక్స్ చూసుకున్నారంటే మాత్రం యాజ్ ఐ టోల్డ్ యూ 300+ వస్తాయి. దాని తర్వాత నేను ఏదైతే యాడ్ చేసి చెప్తున్నాను కదా మధ్యలోని, అది మీరు చదివితే మీకు 330, 340 వరకు వెళ్తారు, ఆ లెక్క అనమాట. సో నేను మీకు చాప్టర్ వైజ్ చెప్పేసేస్తున్నాను మీరు ఎక్కడెక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలని. దాని తర్వాత రీప్రొడక్టివ్ హెల్త్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు, వెయిటేజ్ ఎక్కువ, చాప్టర్ తక్కువ ఉన్న. మీ అందరికీ తెలుసు బర్త్ కంట్రోల్, ఐయుడిస్ మీద ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడో మీకు తెలుసు. ఇంకా ఎస్టీడీస్ మీద క్వశ్చన్ అడుగుతాడు. దాని తర్వాత మనకి యాక్చువల్ గా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద క్వశ్చన్లు అడుగుతాడు. సో ఈ 3 టాపిక్స్ అన్ని ఇంపార్టెంటే కదా సార్ అంటే, అన్నిటి నుంచి క్వశ్చన్లు అలా అడుగుతున్నాడు వాడు, మరి ఏం చేయమంటారు. అందుకే ఇంపార్టెంట్ అని చెప్పాల్సి వస్తున్నది. ఇప్పుడు నేను ఐయుడిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటాను, మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్టీడీస్ నుంచి ఒకే క్వశ్చన్ అడుగుతాడు నాన్న, 3 డిసీజెస్ విచ్ ఆర్ ఇంక్యూరబుల్ అని అడుగుతాడు. దాంట్లో ఏం చెప్తారు, హెచ్ఐవి, ఎయిడ్స్, హెపటైటిస్ బి మరియు ఏంటి జెనైటల్ హెర్పీస్. ఈ 3 మీరు క్యూర్ చేయలేరు, ఇంక్యూరబుల్. అదే ఎక్కువ అడుగుతాడు దాంట్లో, ఇంకేం లేదు. ఆర్ట్లో వచ్చేసి మీరు చదవాలి. ఓకే, మనకి గిఫ్ట్ ఏంటి, జిఫ్ట్ ఏమిటి, ఐయుఐ ఏంటి, ఐయుటి ఏమిటి, ఇవన్నీ అడుగుతాడు, అవి చూసుకోవాలి మీరు. అయింది. దాని తర్వాత మెండెలియన్ జెనెటిక్స్ 5 to 6 క్వశ్చన్స్ పక్కా. ఓకే, వితౌట్ అ డౌట్. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఏదైతే చాప్టర్ ఉన్నదో దాని నుంచి 5 క్వశ్చన్స్ పక్కా, దాంట్లో డౌటే లేదు మనకి. ఓకే, దీంట్లో మనకి మ్యూటేషన్స్ ఇంకా జెనెటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి అయితే ఇంకా మీకు చెప్పక్కర్లేదు. క్యాల్కులేషన్ క్వశ్చన్స్ పిచ్చగా ఇస్తాడు మీకు. కలర్ బ్లైండ్నెస్ మీద, హిమోఫీలియా మీద, సికల్ సెల్ ఎనీమియా మీద, ఫినైల్ కిటోన్యూరియా మీద మీకు ఇస్తాడు. పెడిగ్రీ చాలా వరకు తగ్గిపోయింది. దాని తర్వాత స్టార్టింగ్ పార్ట్ నుంచి అయితే మోనో ఇంకా డయాబ్రెడ్ క్రాస్, ఇంకా టెస్ట్ క్రాస్ మీద ఈ మధ్య ఓహో ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నాడు అబ్బా. టెస్ట్ క్రాస్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చేస్తున్నాడు. కోడామినెన్స్ ఇంకా మల్టిపల్ ఎలిలిజం నేను చెప్పక్కర్లేదు ఇస్తాడు. కానీ ఈ మధ్య ఇన్కంప్లీట్ డామినెన్స్ లో ఆ స్టార్చ్ సీడ్ సింథసిస్ ఉంది కదా, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కంపారిటివ్. సో అది ఒకసారి చూసేసుకోండి. ఓకే, నార్మల్ గా ఇన్కంప్లీట్ ఇంపార్టెంటే, కానీ ఆ స్టార్చ్ సీడ్ సింథసిస్ పెంచాడు. 6 to 7 క్వశ్చన్స్, అంత ఇంపార్టెంట్ ఇది. చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఈ చాప్టర్ లో అయితే నేను చెప్తాను మొత్తం చదవాలి. దీంట్లో నేను ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పను, కొన్ని లిస్ట్ అయితే ఇచ్చాను, కానీ ఈ చాప్టర్ అంతా చదవాలి. అయితే తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మరియు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, కొంచెం తక్కువ క్వశ్చన్స్. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లోని మనకి 2 మెథడ్స్ ఏవైతే ఉన్నాయి కదా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లో, సీక్వెన్స్ యానోటేషన్ మరియు యాక్చువల్ గాను
ఏవైతే యాక్చువల్గా ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్స్ దాని గురించి బ్యాకు యాకు అదే అడుగుతాడు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో మనకు వచ్చేసి యాక్చువల్గాను మనకి ఈ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ గురించి, ఓకే, శాటిలైట్ గురించి, మరి యాక్చువల్గాను ఓకే అలెక్స్ జెఫ్రీస్ ఎవరైతే కనిపెట్టారో అతను, అంతే. దానికని ఎక్కువ అడుగుతాడు. కానీ మిగతా చాప్టర్ అంతా చాలా బాగా అడుగుతాడు క్వశ్చన్లు. ప్రతి టాపిక్ నుంచి అడుగుతాడు. స్టార్టింగ్ నుంచి డిఎన్ఏ స్ట్రక్చర్ నుంచి, డిఎన్ఏ ఆర్ఎన్ఏ స్ట్రక్చరు, న్యూక్లియోజోమ్ గురించి, దాని తర్వాత సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ అవనండి. సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్లో ఎక్కువగా మనకి అడిగేది ట్రాన్స్ఫర్మేషన్ ఎవరు కనిపెట్టారంటే గ్రిఫిత్. దాని తర్వాత అన్ఈక్వివోకల్ ప్రూఫ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అంటే హెర్షియన్ చేసి అది ఓకే. రెప్లికేషన్ లో మీకు ఏమేమి అడుగుతాడు, రెప్లికేషన్ లో వచ్చేసి మీకు యాక్చువల్గా క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్లు ఇస్తాడు అనమాట, ఏదైతే మెసల్సన్ స్టాల్ ఎక్స్పెరిమెంట్ ఉందో. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ ఒక బ్యాక్టీరియాలోనే డిఎన్ఏ రెప్లికేషన్ కనిపెట్టారు, సెమీ కన్జర్వేటివ్. దాని తర్వాత యూకెరియాట్ లో టైలర్ ఇన్ విషియా ఫాబా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, జెనెటిక్ కోడ్ ఇవన్నిటిని బాగా చదువుకోవాలి. ల్యాక్ ఓపరాన్ అయితే కుమ్మేయాలి మీరు. ల్యాక్ ఓపరాన్ నుంచి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య, పెంచాడు కొంచెం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ టాపిక్ ఇంపార్టెంట్, మీకు బాగా చదువుకోవాలి. అయింది, ఓకేనా. దెన్ నెక్స్ట్ ముందుకు వెళ్తున్నట్లయితే మనం ఇవల్యూషన్కి వెళ్తాం. ఇవల్యూషన్ లో వచ్చేసి ఎవిడెన్సెస్ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎవిడెన్సెస్ తర్వాత ఇక్కడ ఇంకోటి యాడే అవ్వలేదు, అడాప్టివ్ రేడియేషన్ కూడా ఉంది ఇందులోనే, ఎవిడెన్సెస్ లోనే. సో బయోజియోగ్రాఫికల్ అది అనమాట అడాప్టివ్ రేడియేషన్. సో దాని నుంచి క్వశ్చన్స్ ఎక్కువ, అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దాని తర్వాత ఒరిజిన్ ఆఫ్ లైఫ్ నుంచి కొంచెం అడుగుతాడు, ఎక్కువ అడగడు. హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం మీకు తెలుసు ఆల్రెడీ, ఇంపార్టెంట్. మనకి ఏ ఫ్యాక్టర్స్ హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తాయి, ఏవి చెయ్యవు, దేనివల్ల డిస్టర్బ్ అవుతుంది, హ్యూమన్ ఇవల్యూషన్ ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్స్. ఓకే, అయింది. ఇప్పుడు ఇక్కడ నేను వెయిటేజ్ మిస్ అయ్యానా, 4 to 5 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ పక్క ఇవల్యూషన్ లో. దాని తర్వాత హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ లోని మనకి మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి వస్తాయి, మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్. డిసీజెస్ నుంచి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. 3-4 డిసీజ్లు ఇచ్చి దాని కాజిటివ్ ఏజెంట్ అయినా, దాన్ని చేయాల్సిన టెస్ట్ అయినా, దాని సిమ్టమ్స్ అయినా అలాగైనా చేస్తాడు. లేదు అంటే రింగ్ వార్మ్ గురించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక 2 క్వశ్చన్లు అడుగుతాడు. దాని తర్వాత ఎయిడ్స్ అండ్ క్యాన్సర్ మీకు అందరికీ తెలుసు ఇంపార్టెంట్. దీంట్లో ఎయిడ్స్ చాలా ఇంపార్టెంట్. ఎయిడ్స్ లో అన్నిటికన్నా కామన్ గా అడిగే క్వశ్చన్ ఒకటే, మనకి యాక్చువల్ గాను ఎయిడ్స్ వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడైతే ఆ లార్జ్ నెంబర్ ఆఫ్ టీ హెల్పర్ సెల్స్ చనిపోతాయి, సింపుల్. అదే క్వశ్చన్ ఎక్కువగా అడుగుతాడు. ఓకే, అయింది. దీని తర్వాత మనకి మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ చెప్పలేదు కదా, మనకి 5 క్వశ్చన్స్ వరకు వస్తాయి, చాలా ఎక్కువ వెయిటేజ్. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి యాక్చువల్ గాను ఓకే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇంకెక్కడ చూడరు, పిచ్చి పిచ్చిగా అడుగుతాడు ఇక్కడ. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మనకి చాలా ఎక్కువ అడుగుతాడు ఇక్కడ, చూసుకోండి అవన్నీ. ఎస్టిక్ యాసిడ్ ఎవరు, బ్యూట్రిక్ యాసిడ్ ఎవరు, అలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. ఓకే, దాని తర్వాత మనకు వచ్చేసి సీవేజ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్, దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. బయోగ్యాస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, లాస్ట్ లో ఏవైతే ఉన్నాయో బయో ఫర్టిలైజర్స్, బయో ఇన్సెక్టిసైడ్స్ అనేసి అంటాడు కదా, అవి ఒకసారి మీకు కుదిరితే టైం ఉంటే చూసుకోండి. 1-2 క్వశ్చన్లు అప్పుడప్పుడు దాని నుంచి బాగానే వస్తున్నాయి, కానీ ఈ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అది సరేనా. దాని తర్వాత బయోటెక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ 4 నుంచి 5 క్వశ్చన్లు, పెద్ద టాపిక్, ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో మనకి టూల్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ నుంచి అన్నిటికన్నా ఎక్కువ వెక్టర్లెస్ మెథడ్, జీన్ గన్, బయోలిస్టిక్స్ ఉంది కదా, దాని నుంచి ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఉన్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఇక్కడ రాయలేదు, ఆ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మీరు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ బాగా చదివారంటే ఈ చాప్టర్ కూడా ఆటోమేటిక్గా మీరు బాగా చదివేసుకుంటారు. సో ఈ చాప్టర్ ఇలా 4 నుంచి 5 క్వశ్చన్లు ఉన్న చాప్టర్లు అన్నింటిలో మాక్సిమం చాప్టర్ లో ఉన్న అన్ని టాపిక్స్ బాగా చదవాలి. కానీ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్ లో వచ్చేసి అగ్రికల్చర్ లో ఉన్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా బీటీ కాటన్, గోల్డెన్ రైస్, ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ ఇవే అడుగుతాడు. హ్యూమిలిన్, జీన్ థెరపీ గురించి అడుగుతాడు, హ్యూమన్ ఇన్సులిన్. దాని తర్వాత టిష్యూ కల్చర్ టాపిక్ కొత్తగా యాడ్ అయింది కాబట్టి ఎక్కువ అడుగుతున్నాడు. ట్రాన్స్జెనిక్ మైస్ మరియు బయోపైరసీ గురించి అప్పుడప్పుడు 1-2 క్వశ్చన్లు, కానీ ఈ టాపిక్స్ నుంచి పక్క. ఓకే, అయింది. దీని నుంచి ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు. మీరు అంటారు అన్ని క్వశ్చన్స్ వేస్తారంటే దీని వెయిటేజ్ అలాంటిది, చిన్న చాప్టర్ అయినా. ఓకే, రీప్రొడక్టివ్ హెల్త్ లాగా సేమ్. దాని తర్వాత ఆర్గనిజం అండ్ పాపులేషన్ లాస్ట్కి వచ్చేసాం. ఇంకా వీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆర్గనిజం అండ్ పాపులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గనిజమ్స్ అండ్ పాపులేషన్ లో వచ్చేసి మనకి స్టార్టింగ్ లో ఉన్న ఆర్గనిజం అండ్ ది ఎన్వైరన్మెంట్ టాపిక్ డిలీట్ అయిపోయిందని చాలా మంది అనుకుంటున్నారు. లేదు, ఉంది. అందులో మనకి రెస్పాన్స్ టు ఏబియాటిక్ ఫ్యాక్టర్స్ ఉంది కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. 4 వస్తాయి మనకి, రెగ్యులేటివ్, కన్ఫార్మ్, మైగ్రేటివ్, సస్పెండ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు దాని నుంచి. పాపులేషన్ అట్రిబ్యూట్స్ ఇది, ఇంకా అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పాపులేషన్ ఇంటరాక్షన్స్. సో ఈ చాప్టర్ నుంచి ఒక 4 క్వశ్చన్లు వచ్చాయి అనుకోండి, అప్పుడప్పుడు 5 కూడా వచ్చాయి. ఓకే, సో ఆ 4 నుంచి 5 క్వశ్చన్లోని మనకి ఈ పాపులేషన్ ఇంటరాక్షన్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్.
దీని నుంచి 2 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేయచ్చు. మిగతావి మనకి రెస్పాన్సెస్ వీటి నుంచి. అప్పుడప్పుడు ఏబిఐటి ఫ్యాక్టర్స్ గురించి 1-2 క్వశ్చన్లు అడిగాడు, బట్ దీస్ ఆర్ ద టాపిక్స్. ఓకే, ఈకో సిస్టమ్ లో మనకి ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ప్రైమరీ ఇంకా సెకండరీ ప్రొడక్టివిటీ గురించి అన్నిటికన్నా ఎక్కువ అడుగుతాడు. మనకి యాక్చువల్ గాను గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ప్లస్ రెస్పిరేటరీ లాసెస్. సో ఎన్పిపి ఈజ్ ఈక్వల్ టు జిపిపి మైనస్ ఆర్ ఉంది కదా, ఆ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతాడు. దాని తర్వాత డికంపోజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. డికంపోజిషన్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, వేరే వేరే స్టెప్స్ ఏవైతే ఉన్నాయి డికంపోజిషన్ లో చాలా ఇంపార్టెంట్. ఫుడ్ చైన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇకలాజికల్ పిరమిడ్స్ అయితే చెప్పక్కర్లేదు, పక్కాగా ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఫ్రమ్ హియర్. దాని తర్వాత బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ లాస్ట్ టాపిక్. దీంట్లో స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. అండ్ కాజెస్ ఫర్ బయోడైవర్సిటీ లాసెస్ అన్నిటికన్నా హై వెయిటేజ్ టాపిక్ ఉంటుంది. దీని తర్వాత ఇన్సిటు అండ్ ఎక్సిటు కన్జర్వేషన్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఆల్ ద చాప్టర్స్. అండ్ ఫైనల్ గా మీ అందరికి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది ఏ టాపిక్స్ చదవాలో. ఇది కాకుండా కూడా మీకు ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఏ టాపిక్ తో సంబంధించిన ఇంకేమున్నా కూడా యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఏ చాప్టర్ తో సంబంధించిన నిమోనిక్స్ కావాలనుకుంటున్నారంటే నిమోనిక్స్ ఫర్ దట్ పర్టికులర్ చాప్టర్ అని రాసిన కమెంట్స్ లో పెట్టండి. ఐ విల్ మేక్ అ స్పెషల్ వీడియో ఫర్ ద నిమోనిక్స్ ఇట్ సెల్ఫ్. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు వస్తూనే ఉంటాను. బై బై, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.